ఇక రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ కు రాజీనామా అందించారు నేతలు. అయితే వైసీపీకి సైతం రాజీనామా చేశారు ఈ ఇద్దరు నేతలు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు రాజీనామా లేఖను అందించారు నేతలు. అయితే దీంతో పాటు వైసీపీకి సైతం వీరు రాజీనామా లేఖలను సమర్పించారు. రైట్, మార్నింగ్ నుంచి కూడా ఇది బ్రేకింగ్ న్యూస్ గా ఉంది. రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేస్తారన్నారు. అన్నట్టుగానే వారు పార్లమెంట్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు రాజీనామా అందించారు నేతలు. దీంతో పాటు వైసీపీకి సైతం వీరిద్దరు నేతలు రాజీనామా సమర్పించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, రాజ్యసభ పదవికి మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు రాజీనామా చేశారు. ఈ పార్లమెంట్ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కు లేఖ అందించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇద్దరు ముందుగా ప్రకటించినట్టుగానే అటు మోపిదేవి వెంకటరమణ ఇటు బీదా మస్తాన్ రావు ఇద్దరు తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలాగే పార్టీకి సైతం రాజీనామా చేస్తామని ముందే ప్రకటించారు. ఏకకాలంలో అటు పార్టీకి ఇటు పదవికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాలని చెప్పి ఇద్దరు నిర్ణయించుకున్నారు. అలాగే టీడీపీలో ఏ పదవులు ఎటువంటి హామీని తీసుకుని ఆ పార్టీలో చేరారు అన్న ప్రశ్న సంధించినప్పుడు మనకిద్దరి నుంచి అందిన సమాచారం బీదా మస్తాన్ రావు మళ్లీ తిరిగి రాజ్యసభకు టీడీపీ తరపు నుంచి ఎన్నికవ్వాలని చెప్పి చూస్తున్నారు. ఎందుకంటే రాజీనామా చేసిన తర్వాత ఆ ఏర్పడ్డ ఖాళీకి ఉప ఎన్నికలు జరుగుతాయి. ఉప ఎన్నికల్లో మళ్లీ బీదా మస్తాన్ రావు పోటీ చేసి ఈసారి టీడీపీ తరపు నుంచి రాజ్యసభలోకి అడుగు పెట్టాలని కోరుకుంటున్నారు. కానీ మోపిదేవి వెంకటరమణ విషయానికి వచ్చేసరికి ఆయనకి వైఎస్ఆర్సీపీలో ఉండగానే రాజ్యసభ ఇవ్వడం ఆయనకు నచ్చలేదు, ఇష్టపడలేదు. కానీ పార్టీ ఆదేశించింది కాబట్టి అయిష్టంగానే ఆ పదవిని స్వీకరించి రాజ్యసభకు వచ్చారు. ఇప్పుడు టీడీపీలో చేరుతున్న క్రమంలో ఆయన మాత్రం రాజ్యసభకు తిరిగి రాను అనే చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే ఉండదలుచుకున్నాను, ప్రజల మధ్యనే ఉంటాను, రాజ్యసభ పదవి ద్వారా ప్రజల మధ్యలో ఉండడం కుదరడం లేదు కాబట్టి తాను ఎమ్మెల్సీగా అటు రాష్ట్రంలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అని చెప్పి చెప్పినట్టుగా తెలిసింది. ఆ మేరకు తెలుగుదేశం పార్టీ నుంచి సైతం హామీ లభించింది కాబట్టి ఆయన రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రాజీనామాకు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పారు. ముఖ్యంగా మోపిదేవి వెంకటరమణ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. అక్కడ తనను పార్టీ సైడ్ లైన్ చేసింది, పార్టీ అధినేత తనను పట్టించుకోవడం లేదు అన్న ఆవేదనతో కూడా ఉన్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ నిరాకరించడం తీవ్ర మనస్తాపానికి గురి చేసిందన్న మాటను కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా అనేక రకాలుగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించే తాను పార్టీకి రాజీనామా చేసి సుదీర్ఘ కాలంగా వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పెంచుకుని మరీ బయటికి రావాల్సి వస్తుందంటూ ఆయన ఆవేదన భరితంగానే చెప్పుకుంటూ వచ్చారు. మొత్తంగా ఇప్పుడు జగదీప్ ధన్కర్ ని కలిసి తమ రాజ్యసభ పదవులకి రాజీనామా చేశారు కాబట్టి ఈ రెండు ఏర్పడుతున్న ఖాళీలకు త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయి. ఆ ఉప ఎన్నికల్లో ఒక స్థానం నుంచి బీదా మస్తాన్ రావు మళ్ళీ తిరిగి రాగా మరొక స్థానాన్ని టీడీపీ ఎవరికి కేటాయిస్తుంది ఏంటి అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. థాంక్యూ మహాత్మా.